ఢిల్లీ సీఎం ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తిహాడ్ జైలులో లొంగిపోయారు. మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన కేజ్రీవాల్కు ఎన్నికల ప్రచారం చేసుకునేందుకు సుప్రీంకోర్టు మే 10న 21 రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆ గడువు జూన్ 1న ముగియడంతో ఆయన తిరిగి జైలుకు వెళ్లిపోయారు. అంతకుముందు కేజ్రీవాల్ తన ఇంట్లో తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. తర్వాత భార్య సునీత, ఆప్ నేతలు అతిషి, సౌరభ్ భరద్వాజ్ ఇతర ముఖ్య నాయకులతో కలిసి రాజ్ఘాట్ వెళ్లారు. అక్కడ మహాత్మాగాంధీ విగ్రహానికి పుష్పాలు సమర్పించి నివాళులర్పించారు. తర్వాత కన్నౌట్ ప్లేస్ హనుమాన్ మందిరాన్ని సందర్శించి ఆశీర్వాదం తీసుకున్నారు. అక్కడి నుంచి పార్టీ కార్యాలయానికి వెళ్లి నేతలు, కార్యకర్తలని కలుసుకున్నారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. నిన్న విడుదలైన ఎగ్జిట్ పోల్స్ బూటకమన్నారు. తాను అవినీతికి పాల్పడ్డట్లు ఒక్క ఆధారం కూడా దొరకటం లేదని స్వయంగా ప్రధాని మోదీయే చెప్పారన్నారు. సాక్ష్యాలు లేకున్నా తాను ఎవరినైనా జైల్లో పెట్టించగలనని మోదీ ఈ దేశానికి సందేశమిచ్చారని కేజ్రీవాల్ విమర్శించారు. ఇలాంటి నియంతృత్వానికి వ్యతిరేకంగా భగత్ సింగ్ లాగా ఉరికంబం ఎక్కడానికి కూడా సిద్ధమేనని ఢిల్లీ సీఎం స్పష్టం చేశారు. भगत सिंह ने कहा था ना कि जब सत्ता तानाशाही हो जाए तो जेल जिम्मेदारी बन जाती है, सबकी जिम्मेदारी है जेल में जाना, इसके खिलाफ आवाज उठाना। भगत सिंह देश को बचाने के लिए, देश को आजाद कराने के लिए जेल गए, हम देश को बचाने के लिए जेल जा रहे हैं। इस बार जब जा रहा हूं मुझे नहीं पता अब मैं कब वापस आऊंगा, मुझे नहीं पता ये क्या करेंगे मेरे साथ जेल में। अगर भगत सिंह फांसी पे चढ़ गए मैं भी फांसी पे चढ़ने के लिए तैयार हूं। मेरे शरीर का एक एक कतरा इस देश के लिए, मेरे जीवन का एक एक पल देश के लिए।